చంద్రబాబు గారు ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి ప్రయత్నిస్తున్నటువంటిది పరిశ్రమల్ని తెప్పించడం. ఆ పరిశ్రమల వల్ల వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్లస్ రాష్ట్రానికి ఆదాయం ఉంది. అందులో అదాని జగన్ ఉన్నప్పుడే వచ్చాడు. అది ఇప్పుడు అంబుజా సిమెంట్స్కి సంబంధించి పెట్టడానికి రెడీ అయితే గంగవరం పోర్టు దగ్గర అంబుజా సిమెంట్ గ్రైండింగ్ పరిశ్రమ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ నిన్న 23.5 ఎకరాల్లో అక్కడ పెడతా ఉన్నారు. గ్రైండింగ్ అంటే ఈ సిమెంట్ రాళ్లను పట్టుకొచ్చి దాన్ని మిక్స్ చేసి పొడి చేసి సిమెంట్ను తయారు చేసేది. సాధారణంగా ఇది అదంతా దుమ్ము అదంతా పడతా ఉంటుంది. దానికని ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ అందరు తిరగబడ్డారు. నిన్న చివరికి ప్రజాప్రాయ సేకరణ రసాభాస అయింది, కుర్చీలు ఇసిరారు, అంతా జరిగింది. అందులో అక్కడేంటి 14 కాలనీల ప్రజలు ఈ గొడవకు కారణమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు అదానిని రానిగిపోతే మిగతా పరిశ్రమలు వస్తాయా? ఇంకోటి, పరిశ్రమలు వస్తే పొల్యూషన్ ఖాయం. పొల్యూషన్ లేకుండా పరిశ్రమ ఉండదు. ఇప్పుడు పొల్యూషన్ మీద పబ్లిక్ విపరీతమైన అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు పొల్యూషన్ గురించి విపరీతమైన అవగాహన కల్పించారు. మీకు కిడ్నీలు పోతాయి, మీ గుండెలు పోతాయి, మీరందరూ చచ్చిపోతారు, మీరందరూ మంచినీళ్ళు కూడా తాగలేరు అన్నట్టు. ఇప్పుడు దాంతోనే ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు మనం సృష్టించిన చైతన్యమే మనకి ఎదురు సమస్య అవుతుంది. పరిశ్రమలు ఆగితే పెద్ద సమస్య, ఆపకపోతే పబ్లిక్తో సమస్య. ఇది ఎట్లా డీల్ చేస్తారో చూడాలి.